హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఐ యాక్చువల్లీ కేమ్ అవుట్ ఫర్ వాక్. యాక్చువల్లీ ఇది సమ్మర్ అనమాట. కొద్దిగా వెదర్ సన్నీగా, అంత సన్నీగా కూడా లేదు ఈరోజు, అంత కోల్డ్గా కూడా లేదు, చాలా బాగుంది. సో ఎవ్రీవన్ దే కేమ్ అవుట్ ఫర్ వాక్ అండ్ దెన్ కిడ్స్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. ఇంకా అది షూట్ చేయలేదు. సో అక్కడ కుల్డీ శాక్, అక్కడ మా ఇల్లు ఇంకొద్దిగా అనమాట. ఇది యాక్చువల్లీ ఇది మేము న్యూజెర్సీలో ఉన్నామన్నమాట. యాక్చువల్లీ యూఎస్ చూసింటారు చాలామంది, చాలా వీడియోస్లో పెట్టింటారు ఎలా ఉంటాయి హౌసెస్ అన్నీ చూసింటారు. ఇది న్యూజెర్సీ అనమాట. న్యూజెర్సీలో ఇది బ్రిడ్జ్ వాటర్ అని చెప్పి. సో ఇది న్యూజెర్సీ. ఇక్కడ నియర్ బై నైబర్హుడ్ హౌసింగ్, ఇక్కడ జస్ట్ నియర్ బై మా ఇంటి దగ్గరలో అనమాట. సో యా, కిడ్స్ యాక్చువల్లీ బయట బైక్ చేస్తున్నారు. సో అది నేను షూట్ చేయలేదు. సో నాకు యాక్చువల్లీ పర్సనల్ స్టఫ్ షూట్ చేయడం ఇష్టం లేదనమాట. సో అందుకని చెప్పి నేను మా నైబర్స్ని, ఫ్రెండ్స్ని, వాళ్ళని చూపించట్లేదు. అంటే చాలామందికి దే ఆర్ ఓకే యాక్చువల్లీ, బట్ అంటే వాళ్ళు షూట్ చేస్తే ఏమనుకోరు, కాకపోతే కొంతమంది లైక్ చేయరు కదా. సో అందుకని యాక్చువల్లీ మా నైబర్హుడ్లో తెలుగు ఫ్యామిలీస్ కూడా ఉన్నాయన్నమాట, మా నియర్ బై హౌసెస్లో. బట్ నేను షూట్ చేయలేదు అవన్నీ. సో ఇది యాక్చువల్లీ రోడ్ పాత్ ఇలా ఉంటుంది, హౌసెస్ ఇలా ఉంటాయి. యాక్చువల్లీ చాలామంది చూసింటారు. సో ఇది న్యూజెర్సీలో అనమాట. ఇప్పుడు మాకు అంటిల్ ఇది ఆల్మోస్ట్ జూన్ కదా, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు బాగానే ఉంటుంది వెదర్. మరి నవంబర్లో ఇంకా స్టార్ట్ అవుతుంది కొద్ది చల్లగా, అలాగా డిసెంబర్. ఇంకా ఇంతకుముందు నేను ఇక్కడ 2010 ఆ టైంలో యాక్చువల్లీ డిసెంబర్లో స్నో పడేదన్నమాట. వీళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు క్రిస్మస్ అది. సో ఇప్పుడు యాక్చువల్లీ దే ఆర్ మిస్సింగ్ స్నో డ్యూరింగ్ క్రిస్మస్ టైం. ఇది పోస్ట్ బాక్స్ అనమాట. సో మామూలుగా ఇండియాలో కూడా ఉంటాయి. సో జస్ట్ చూపిస్తున్నాను. సో ఇది యాక్చువల్లీ ఇది ఆల్ ద వే మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను. సో ఇది అనమాట ఆల్ ద వే. నాకు యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఆఫ్టర్ కోవిడ్ నుంచి నేను యాక్చువల్లీ యూజువల్గా వాక్ ఇంతకుముందు అందరము కలిసి అలా వెళ్తుంటాం, ఫ్యామిలీ అంతా కలిసి వాక్ అలాగా. సో ఇప్పుడు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారనమాట ఇలా వాకింగ్ చేయడము. ఇప్పుడు చాలామంది ఈ టైంలోనే వాక్ చేస్తుంటారు ఇలాగా, మార్నింగ్ టైమ్స్లో, ఈవినింగ్ టైమ్స్లో. సో అలాగా. ఇంకా క్రిస్మస్ టైంలో అయితే యాక్చువల్లీ ఇవన్నీ చూడండి, ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ పెట్టారు కదా క్రిస్మస్ అలాగా. సో అవి ఇంకా క్రిస్మస్ టైంలో అయితే చాలా ఎక్కువ పెడతారు అనమాట, డెకరేషన్ అవి అలాగా. సో అలాగా నవంబర్ వరకు ఆ టైం, నవంబర్, డిసెంబర్ ఇంకా కోల్డ్ స్టార్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఫెబ్కి ఇప్పుడు మూవ్ అయింది స్నో, ఫెబ్కు మూవ్ అయింది. ఫెబ్లో వస్తుంది స్నో. యాక్చువల్లీ డిసెంబర్లో కూడా పడట్లేదు అనమాట. వీళ్ళు యాక్చువల్లీ దీస్ పీపుల్ దే ఎక్స్పెక్ట్ స్నో ఇన్ డిసెంబర్ ఫర్ క్రిస్మస్, స్నో మ్యాన్ అవన్నీ చేయడానికి. సో ఈ లోపల అసలు సిన్స్ ఫ్రమ్ 2-3 years డిసెంబర్లో స్నో పడట్లేదు. సో అలాగే ఇంకా ఆల్ ద వే నేను ఏదో ఒకటి మాట్లాడాలి కదా. సో మాట్లాడుతున్నాను అనమాట. సో ఆల్ ద వే ఇలా స్ట్రైట్ వెళ్తే అక్కడ ఒక రైల్వే ట్రాక్ వస్తుందన్నమాట. సో యాక్చువల్లీ ప్రాపర్ ఒక హౌస్ ఎలా ఉంటుంది అనేది నార్మల్గా ఇక్కడ వుడ్ హౌసెస్ అనమాట అన్నీ. సో యాక్చువల్లీ స్పేషియస్గా ఉంటాయి. ఇక్కడ ఉన్నవన్నీ సింగిల్ ఫ్యామిలీ హౌసెస్ అనమాట. ఇక్కడ అపార్ట్మెంట్స్ అలా లేవు, ఇదంతా సింగిల్ ఫ్యామిలీ హౌసెస్ ఉంటాయి ఇక్కడంతా. సో టౌన్ హాల్ అవన్నీ అంటారు కదా, అలా కాదు, ఇక్కడ సింగిల్ ఫ్యామిలీ హౌస్. సో కొంచెం స్పేషియస్గా అలా ఉంటాయన్నమాట. నేను చెప్పడం మర్చిపోయినా కదా, నేను యాక్చువల్లీ సేల్స్ పర్సనే, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా. బట్ ఇట్స్ వెరీ టఫ్ అనమాట. మనలో ఎవరైనా, అఫ్కోర్స్ ఐ థింక్ మన ఇండియన్స్ వెరీ రేర్గా తీసుకుంటారనుకోండి ఆ కోర్సు. ఇక్కడ వాళ్ళు అమెరికన్స్ వీళ్ళే తీసుకుంటారు. సో అంటే మనం కూడా ఎలిజిబుల్ తీసుకోవడానికి, బట్ ఎగ్జామ్ వెరీ టఫ్ ఉందన్నమాట. అసలు రియల్ టైమ్ సినారియోస్ అన్నీ ఇచ్చారు. ఈ ఇల్లు చూడండి, ఇక్కడ యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే ఐ థింక్ అన్నీ పెట్టింటారనమాట. యాక్చువల్లీ దే ఆర్ ఏమన్నా క్రాప్స్ అలా ఇది చేస్తున్నారేమో, గ్రో చేస్తున్నారనుకుంటా. సో ఈ ఇంటి చుట్టూ మొత్తం అంతా క్రాప్స్, ఫ్లవర్స్, తర్వాత ఈవెన్
సన్ఫ్లవర్స్, తర్వాత వేరే అదర్ క్రాప్స్ అన్నీ కూడా మామూలుగా వెజిటేబుల్స్ అవి ఇవి పండిస్తుంటారు. ఇంకా ఇటు సైడు కాలిఫోర్నియాలో అయితే ఏకంగా మన చెట్లు పెట్టేసి ఉంటారనమాట. ఇక్కడ ఏంటంటే ఓన్లీ గులాబీ మొక్కలు మాత్రం మళ్ళీ క్రాప్కి మళ్ళీ అలాగే ఉంటాయన్నమాట. మిగిలినవన్నీ ఏంటంటే మళ్ళీ వేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ స్నో పడుతుంది కదా. సో ఓన్లీ కొన్ని మాత్రమే గులాబీ మొక్కలు, తర్వాత మల్లెపూలు కూడా పెట్టడానికి లేదు. ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట, ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ కానీ ఇక్కడ ఎక్కువ అదే గులాబీ అయితే మనం అలా బయట వేసి వదిలేసినా కూడా మనం మళ్ళీ వచ్చేస్తాయి, మనం పెట్టకపోయినా మళ్ళీ వస్తాయి అన్నమాట. అవి ఒక్కటి. ఇంకా మిగిలినవి మేము యాక్చువల్లీ పెడుతుంటాం టమోటాస్ అవి ఇవి. సో అలాగా ఇవన్నీ హౌసెస్ ఇటు సైడ్. మళ్ళీ ఇలా స్ట్రైట్ వెళ్తే అక్కడ మెయిన్ కొద్దిగా మరి వెహికల్స్ అవన్నీ వస్తాయన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు మళ్ళీ నేను మా ఇంటి దగ్గరికి వెళ్ళి మా ఇల్లు చూపించాలంటే ఆల్ ద వే బ్యాక్ వెళ్ళాలి. సో మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను. సో ఇది అండి యాక్చువల్లీ న్యూ జెర్సీ ఇలా ఉంటుంది. యాక్చువల్లీ ఈ లోపల ఇది సేఫ్ ఏరియా కూడా అనమాట. ఆల్మోస్ట్ లైక్ 4-5 years నుంచి ఇదే ప్లేస్లో ఉంటున్నాను నేను. సో సేఫ్ ఏరియా, వాకింగ్కి మన ఇండియన్స్ కూడా ఉంటారు చాలామంది. సో ఇట్స్ సేఫ్ ఏరియా. సో నేను ఎప్పుడైనా ఈసారి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ప్రాపర్గా నేను వెళ్తుంటాను. బట్ ఏంటంటే ఇప్పుడు కుకింగ్ అయినా ఏదైనా వెళ్ళడం ఎక్స్ప్లోర్ చేయడం ఒక ఎత్తు అయితే, అన్నీ షూట్ చేయడానికి మళ్ళీ అప్పుడు ఎంజాయ్ చేయలేమన్నమాట. సో నేను ఎక్కడైనా బీచెస్కి అలా వెళ్ళినప్పుడు కూడా షూట్ చేయలేను, అప్పుడు ఎంజాయ్ చేయడానికి సరిపోతుంది. సో అందుకని చెప్పి నేను షూట్ చేయట్లేదు. సో ఈసారి ఎప్పుడైనా ప్రాపర్గా నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రాపర్ ప్లేస్కి ప్రాపర్గా చూపిస్తాను. So this is how it will be. So okay, then take care. Have a great evening. Take care. Bye. నేను ఇప్పుడు మళ్ళీ గోయింగ్ బ్యాక్ అనమాట. మరి మా ఇంటి సైడ్ వెళ్తున్నాను. సో అలా ఒకసారి అలా కూడా వెళ్ళి కుల్డీసాక్ అలా చూపిస్తాను. సో లెట్స్ గో, వాక్ విత్ మీ. ఓన్లీ రోడ్ మాత్రమే చూస్తున్నాను కదా నేను. ఇలా ఉంటుందండి మొత్తం అంతా. ఇట్ లుక్స్ లైక్ దిస్. వీళ్ళ ఇల్లు తీస్తే మళ్ళీ ఒక ప్రాపర్గా ఏది అలా. ఓకే, యాక్చువల్లీ ఈ టైంకి ఇప్పుడు ఎంత అవుతుంది టైం? ఆల్మోస్ట్ 6 పైన అయింది. ఒకవేళ 5 to 6 అయితే చాలామంది వాక్ చేస్తుంటారు అనమాట. నేను ఇవాళ లేట్గా స్టార్ట్ చేశాను. సో అందుకని చెప్పి ఎంటీగా ఉందన్నమాట. బట్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది యాక్చువల్లీ. ఇంకా ఇది కాదు కానీ మేము ఇంకా అక్కడెక్కడ బొహీమియా అని, అది మంచి ఏరియా కాదు అంటే కొంచెం క్రైమ్ ఏరియా లేదో అంటారు. బొహీమియా లాంగ్ ఐలాండ్లో ఉన్నప్పుడు చాలా బాగుండేది ఆ వ్యూ అంతా అనమాట. ఇంకా చికాగోలో ఉన్నప్పుడు కూడా చాలా బాగుండేది వ్యూ అంతా. ఇక్కడ కూడా బాగానే ఉంటుంది. సో నాకు చూసి అప్పుడు కొత్తగా చూసినప్పుడు నాకు మంచిగా అనిపించింది అనమాట. సో ఇప్పుడు ఇట్స్ గుడ్ ఫర్ వాక్. ఇట్స్ నాట్ కోల్డ్ టుడే. సో అసలు యాక్చువల్లీ ఒక ఆల్మోస్ట్ లైక్ క్లోజ్ టు 3-4 weeks నుంచి బాగుందన్నమాట వెదర్. సన్నీగా ఉంది. సో అక్కడ చూడండి, ఒక చిన్న పిల్లోడు, ఒక ఆవిడ బైక్ చేస్తున్నారు పిల్లలందరూ. సో ఇలా వెళ్తే మళ్ళీ అక్కడ రైల్వే ట్రాక్ అట్లా వస్తాము. బట్ నేను ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ మా ఇంటి వైపు వెళ్తున్నాను అనమాట. అలా వెళ్ళి అలా ఒకసారి నేను కుల్డీసాక్ మా ఇల్లు కూడా చూపించేస్తాను.
చాలామంది మొన్న మా సిస్టర్ కూడా అడిగారనమాట, అక్క యుఎస్లో బాగుంటుందా ఇండియాలో బాగుంటుందా అని. యుఎస్ఆ ఇండియా అని కాదు, ఎక్కడైనా ఒకటే. యుఎస్ అయినా, ఇండియా అయినా, దుబాయ్ అయినా, ఎక్కడైనా మనకి ఇష్టమైన వాళ్ళు పక్కన నుండి హ్యాపీగా మన ఫ్యామిలీ మనతో ఉంటే ఎక్కడైనా బాగానే ఉంటుంది. సో ఎక్కడైనా ఎక్కడికి తగ్గట్టు ఇప్పుడు ఒక టౌన్కి తగ్గట్టుగా ఖర్చులు అలాగే ఉంటాయి, ఒక సిటీకి తగ్గట్టు ఖర్చులు అలాగే ఉంటాయి. సో యుఎస్కి తగ్గట్టుగా ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. మన కంట్రీ కాదు కదా ఇక్కడ. సో మనకు చాలా విషయాలు తెలియవు అనమాట. సో చాలా విషయాలు తెలియవు అన్నీ మన ఇండియాలో అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కర్మకాలి ఒక సేల్స్ పర్సన్ ఎగ్జామ్ అన్నట్టు తీసుకున్నాను. ఎగ్జామ్ వరకు అయితే, కోర్స్ వరకు అయితే పాస్ అయ్యాను, స్కూల్లో అవి వరకు అయితే పాస్ అయ్యాను. బయటకు వచ్చి లైసెన్స్ అప్లై చేయాలంటే చాలా టఫ్ ఉందన్నమాట. అది యాక్చువల్లీ మన వాళ్ళు ఎవరు, నాకు తెలిసిన నైబర్హుడ్లో కూడా ఎవరు ఆ కోర్స్ తీసుకున్న వాళ్ళు లేరు. ఇట్స్ వెరీ టఫ్. సో ఐఎమ్ థింకింగ్ టు గివ్ అప్. ఐ ఆల్రెడీ గేవ్ 2 అటెంప్ట్స్ ఇచ్చాను, ఫెయిల్ అయ్యాను. ఒకసారి ఏమో అవుట్ ఆఫ్ 110 క్వశ్చన్స్కి 77 కరెక్ట్ అవ్వాలి, ఒకసారి 60 కరెక్ట్ అయినాయి, ఈ లాస్ట్ టైం 50 కరెక్ట్ అయినాయి అనమాట. సో అది యాక్చువల్లీ రియల్ టైం బేస్ మీద ఇస్తున్నారనమాట మనకు. అన్లెస్ అంటిల్ మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దాన్ని అటెంప్ట్ చేయలేరు. ఎందుకంటే 4 ఆన్సర్స్ అన్నీ రిలవెంట్గానే ఉంటాయి. ఏది మనం ఒకవేళ మనము నిజంగానే మెటీరియల్ చదివి చూసా కూడా మనము 4 hours ఉంటుంది ఎగ్జాము. సో ఇట్స్ వెరీ టఫ్. ఐ మీన్ చాలా కన్ఫ్యూజింగ్గా ఇస్తారనమాట, చాలా కన్ఫ్యూజింగ్గా ఇస్తారు. ఏదైనా లక్ అంటారా, ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో కోర్స్ ఇంతకుముందు చేసినప్పుడు నా ఫీల్డ్ కాకపోయినా ఆ కోర్స్ వెంటనే ఏదో సర్టిఫికేషన్కి నేను ఎలా ప్రిపేర్ అయిపోయి వెళ్ళి తీసుకున్నప్పుడు అప్పుడు సర్టిఫికేట్ పాస్ అయిపోయింది అనమాట. బేసిక్గా లక్ కూడా అని కాదు, ఎందుకో అదేదో టైం అంటారా, మనము అటు సైడ్ వెళ్ళాలని రాసుంటుంటేనే వెళ్ళగలమేమో, ఐ డోంట్ నో. అఫ్కోర్స్ 1 year టైం ఉంటుంది అన్నట్టు, మెనీ అటెంప్ట్స్ ఇవ్వచ్చు. ఆ కైండ్ ఆఫ్ అది ఆ కోర్స్ చాలా టఫ్ అని చెప్పి వాళ్ళు 1 year టైం ఇస్తారు, నెంబర్ ఆఫ్ అటెంప్ట్ చేయొచ్చు అనమాట. కానీ ప్రతిసారి ఎక్కడి నేను దొబ్బించుకుని $38 ప్రతిసారి ఇచ్చి, అట్స్ అ కైండ్ ఆఫ్. అండ్ మోర్ ఎవర్ నాకు ఒక పక్క ఆఫీస్ పని, ఒక పక్క ఇంటి పని, పిల్లల్ని చూసుకొని ఇంటి పని అవన్నీ చూసుకొని మళ్ళీ ఆ కోర్సు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే ఇట్స్ వెరీ టఫ్ ఫర్ మీ. ఇట్స్ అ కైండ్ ఆఫ్ హెక్టిక్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, సో బాబు కూడా ఇంట్లో అంటే వాళ్ళకి ఇంకా హాలిడేస్ అవి ఉన్నప్పుడు వాళ్ళకి ఐటమ్స్ వండి పెట్టాలి. ఇక్కడ ఎవరు అంటే మెయిడ్స్ అనేమి ఉండరు కదా. ఒకవేళ మెయిడ్స్ని పెట్టుకోవడం పెద్ద సమస్య కాదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మెయిడ్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఏ గుజరాతీ వాళ్ళు, నార్త్ ఇండియన్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు రాజ్మలా ఇంకేదేదో చేస్తారు, రాజ్మౌల్ ఏదో వాళ్ళ తగ్గట్టుగా ఐటమ్స్ చేస్తుంటారు. అవి మనకు నచ్చవు, మనం మళ్ళీ ఒక వేయాల్సి ఉంటుంది. సో అది వర్కౌట్ అవ్వదు అనమాట అలాగా. సో ఒక బాబు ఉండి వాడిని చూసుకుంటా, నా ఆఫీస్ వర్క్ చూసుకుంటూ, ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ, వితౌట్ మెయిడ్ మళ్ళీ ఒక కోర్సుకి ప్రిపేర్ అవ్వాలంటే ఇట్స్ కైండ్ ఆఫ్ హెక్టిక్ టు మీ. అండ్ మోర్ ఓవర్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్, ఇట్ డిడ్ంట్ వర్క్. సో ఐ కైండ్ ఆఫ్ ఇంకో అటెంప్ట్ ఇవ్వాలన్నా కూడా, అటెంప్ట్ ఇవ్వడానికి పెద్ద సమస్య కాదు, ప్రిపేర్ అవ్వాలి కదా. అంతగా ప్రిపేర్ అయ్యా 2 times మేక్ చేయలేకపోయాను అనమాట. సో యా, అది ఒకవేళ వస్తే అది వీకెండ్ ఏదైనా పార్ట్ టైం సంథింగ్ లైక్ దట్ అలా వర్క్ చేయొచ్చు అన్నట్లు అనుకున్నా, బట్ వర్క్ అవ్వలేదు. సో ఈ పిల్లలు ఫినిష్ చేశారా? గో, ఓకే ఫైన్. దే ఆర్ ప్లేయింగ్ యాక్చువల్లీ. సో మా హౌస్ చూపిస్తాను. సో అక్కడ ఉంది కదా గరాజ్ ఓపెన్ అయ్యి ఎల్లో కలర్, దట్ ఈజ్ మై హౌస్ అనమాట. అదే మా ఇల్లు. మా ఇంటి చుట్టూ గులాబీ మొక్కలు ఉంటాయి. సో అటు సైడ్ ఏవో పెట్టాము, బట్ ఈ పక్షులు వచ్చి తినేస్తూ ఉంటాయి ఫ్రూట్స్ అన్నీ. యాపిల్ ఫ్రూట్ పెట్టాము, పియర్స్ పెట్టాము, వచ్చాయి కూడా యాక్చువల్లీ. సో ఇదన్నమాట మా హౌస్. ఇక్కడ కుల్లి సాకు, ఇక్కడ ఒక హౌస్. ఆ తర్వాత వాట్ where are you going? No, we're just racing from there. Okay.
సో నాకు ఇష్టం లేదు యాక్చువల్లీ పిల్లల్ని అలా అంతా చూపించడం నాకు పర్సనల్ స్టఫ్. బట్ యా ఇదనమాట, ఇది కుల్డీ సాక్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఒక 4-5 హౌసెస్ ఉంటాయి, వీళ్ళందరూ మా నైబర్స్ వాళ్ళందరూ. సో అది ఇలా స్టార్ట్ అవుతుంది మళ్ళీ. సో ఐ విల్ గో వన్ మోర్ రౌండ్. యా ఓకే దెన్, టేక్ కేర్, గుడ్ నైట్, టాక్ టు యూ లేటర్. ఐ నో నేను బోర్ కొట్టిస్తున్నాను మీకు ఇష్టం ఉంటే చూడండి, లేదంటే లేదు. ఇందాక ఐ మీన్ ఏది హిమాలయన్ ఒక ప్రోడక్ట్ గురించి నేను ఒక రివ్యూ అంటే నాకు నచ్చింది అది ప్రోడక్ట్ యాక్చువల్లీ. ఓట్ మీల్ అది జస్ట్ న్యాచురల్ ప్రోడక్ట్ అనమాట. ఒక అమ్మాయి ఎవరో నెగిటివ్గా తిట్టినట్లు పెట్టింది అనమాట మెసేజ్. మీకు ఇష్టం ఉంటే మీరు కొనండి, లేదు అనుకుంటే అది కంప్లీట్ న్యాచురల్. నాకు ఐ రియల్లీ ఐ మీన్ నేను ఎప్పుడు ఏది వాడను అనమాట ఫేస్ స్క్రబ్ అలాగా. సో అది ఓట్ మీల్ ప్లస్ నేనేదో చెప్పాను, ఓట్ మీల్ అండ్ ఓట్ మీల్ యాక్చువల్లీ అది ట్యాన్ రిమూవల్కి ఫ్రెష్ స్కిన్ ఇవ్వడానికి రావడానికి అది యూజ్ అవుతుంది అనమాట. సో నాకు అది చాలా నచ్చిందనమాట, అది హిమాలయన్ ట్యాన్ రిమూవల్. అది నేను ఇచ్చిందంటే ఎవరో నెగిటివ్ కమెంట్ పెట్టారు మరీ. సో నేను డిలీట్ చేశాను ఆ కమెంట్ ఎనీవే. సో ఎనీవే మీకు ఇష్టం ఉంటే చూడండి, లేదంటే లేదు. బట్ తిట్టుకోకండి, అలా మరీ నెగిటివ్ అలా పెట్టకండి ఎక్కువ, ఎందుకంటే నేను డిలీట్ చేసేంతవరకు డిలీట్ చేస్తాను. సో అదొక సొల్యూషన్, అంటే అంతకుమించి ఏం చేయలేము. సో ఎనీవే యా, టేక్ కేర్ దెన్, థ్యాంక్ యూ, బాయ్.